అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకు ఈ బాధాకరమైన విషయం అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో చాలామంది తమ పిల్లల్ని ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నారు. తమ పిల్లల్లో మిస్సింగ్ అయిపోతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేస్తా ఉన్నారు. చాలామంది పిల్లలు కిడ్నాప్ కూడా అవుతూ ఉన్నారు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను, ఏదైతే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉందో, పోలీస్ డిపార్ట్‌మెంటే 120 మంది పిల్లల్ని మేము సేవ్ చేసాం. అది కూడా అక్రమ దారుల్లోనే అమ్మేయడానికి తీసుకుపోతుంటే వాళ్ళందరూ కూడా మీరు రక్షించామని చెప్పేసి ప్రభుత్వమే అంటే పోలీస్ డిపార్ట్‌మెంటే ప్రెస్ మీట్‌లో చెప్పిందన్నమాట. మొత్తం క్లారిటీగా ఒక ఫిగర్ చెప్పింది. 120 మంది అని చెప్పేసి. అసలు ఎందుకు చెప్పింది? వీళ్ళందరిని ఎక్కడగా పట్టుకున్నారు? ఏ పోలీసులు అలా చెప్పారనే విషయాలు నేను పూర్తిగా క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీగా అర్థమైపోద్దన్నమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి అక్రమంగా అమ్ముతా ఉన్నారు. అసలు ఎందుకలాగా కిడ్నాప్ చేసి ఎందుకు అమ్ముతున్నారు? వాళ్ళు ఈ పిల్లల యొక్క కిడ్నీలు కావాలా? లేతే ఏమైనా కళ్ళులు కావాలా? లేతే ఏం చేస్తారు ఆ పిల్లల్ని అమ్మిన తర్వాత? అనే విషయాలు ప్రతిది కూడా పాయింట్ టు పాయింట్ చెప్తాను మీకు. చాలా సంచలనమైన కీలక విషయాలున్నాయి ప్రతిది కూడాను. మీరు అలా వీడియో చూస్తా ఉంటే మీకు అర్థమవుద్దన్నమాట. సో, ఒక వీడియోలోకెళ్ళిపోతే ఎవరైతే ఆర్‌పీఎఫ్ పోలీసులు ఉన్నారో ఆర్‌పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక సంచలన వార్త అయితే విడుదల చేసింది. ఆ సంచలన వార్త ఏంటంటే దగ్గరగా 120 మంది పిల్లలు మేము రక్షించాము. అక్రమదారులు అక్రమంగా తీసుకెళ్ళి అక్రమదారులు పట్టి వాళ్ళని అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తుల నుంచి మేము 120 మందిని మీకు రక్షించామని చెప్పేసి ఆళ్ళు చెప్పారన్నమాట. వాళ్ళే ప్రకటన విడుదల చేశారన్నమాట. ఎందుకు ప్రకటన విడుదల చేశారంటే, ఈ రోజుల్లో చాలా మంది ఇటువంటి మిస్సింగ్ కేసులు అదేవిధంగా ఇటువంటి కిడ్నాప్‌లు బాగా అయిపోతా ఉన్నాయి. అయన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక ఆపరేషన్ గురి చేశారన్నమాట. ఎందుకంటే రైల్వేలోనే ఎక్కువగా డ్రగ్స్ పిల్లలు అక్రమంగా తరలించడం ఇటువంటివి కూడా రైల్వే మార్గం ద్వారా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకని ఆర్‌పీఎఫ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఇది ముందుగానే గమనించి వాళ్ళు ఒక ఆపరేషన్ అయితే చేపట్టారు. ఇటువంటి ఆపరేషన్‌లోని చాలా మట్టుకైతే డ్రగ్స్ కూడా పట్టుబడ్డది. అదేవిధంగా 120 మంది అక్రమంగా తరలిస్తున్నటువంటి పిల్లలు కూడా పట్టుబడ్డారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గరగా 50,00,000 నగదు కూడా సీజ్ చేశారన్నమాట. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క టీమ్ దగ్గరగా 71 మంది ఉన్నారంట. 71 మంది మీద కూడాను 71 కేసులు నమోదు చేశామని చెప్పేసి ఆర్‌పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో అది చెబుతా ఉంది. సో, ఈ వీడియో ప్రధానంగా నేను చేయడానికి ఏంటంటే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోయింది. మీరు చాలా సింపుల్‌గా ఉన్నారేమో. కానీ దీని ఎనకాల చాలా సంచలనమైన కీలకమైన విషయాలు చెప్తాను. ఎందుకంటే ముందు చెప్పాం కదా! చాలా కీలకమైన విషయాలున్నాయి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి పిల్లలకి అవ్వట్ల. పిల్లలు కలగట్లేదు. చాలా పెద్ద వ్యక్తులకే కలగట్లేదు. ఎందుకు కలగట్లేదంటే వీళ్ళు చదువులో బిజీ అయిపోయి ఎందుకంటే సూర్యరశ్మి తగలట్లేదు వీళ్ళకి. అంటే హార్మోన్స్ ఏయటం ఇయన్నీ కూడాను తక్కువగా అంటే చాలా వీక్‌నెస్ అయిపోతా ఉన్నాయన్నమాట. ఇలా వీక్‌నెస్ అయిపోవడం వల్ల వాళ్ళకి పిల్లలు కలగట్ల. ఇక్కడ లేడీస్ అయినా గాని, జెంట్స్ అయినా గాని ఇంజినీరింగ్ చదువుకుంటూ ఆఫీస్‌లోనే ఉండిపోతూ ఈ డి విటమిన్ ఏదైతే ఉందో తగలపోవడం వల్ల వీళ్ళకి కొన్ని వీక్‌నెస్‌లు వస్తున్నాయన్నమాట. ఇటువంటి వీక్‌నెస్‌లు రావడం వల్ల కొంతమందికైతే పిల్లలు పుడతలేదు. వాళ్ళు అటువంటి వ్యక్తులకి ఆశ చూపి మా దగ్గర పిల్లలున్నారు. మీకు మేము ఇస్తాము. మాకింత డబ్బులివ్వండి అని చెప్పేసి ఆశ చూపి అక్రమదారులు పడతా ఉన్నారు కొంతమంది. వాళ్ళకి పిల్లల్ని విక్రయిస్తా ఉన్నారన్నమాట. ఇటువంటి దారి ఒకటయింది కదా! ఇదొక ఫస్ట్ పాయింట్ అయింది. ఇంకో రెండో పాయింట్ చూసుకుంటే గనక చాలా మంది పిల్లల్ని ఇతర దేశాలకే అమ్మేస్తా ఉన్నారన్నమాట. ఇతర దేశాలకి ఎందుకు అమ్ముతున్నారంటే ఈళ్ళు, ఇతర దేశాల్లో కూడా ఇదే కారణం. చాలా మంది పాపం పిల్లలు లేక ఉంటా ఉన్నారు. ఇటువంటి పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళకి పిల్లలు కావాలి కాబట్టి వీళ్ళు ఏదో విధంగా పాస్‌పోర్ట్ తయారు చేసి మా పిల్లోడని చెప్పేసి ఆధార్ కార్డ్ అని డూప్లికేట్ ఆధార్ కార్డ్‌లని కూడా తయారు చేసి పాస్‌పోర్ట్ తయారు చేసి అక్కడి నుంచి ఎక్కడైతే తీసుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అక్రమదారులు కూడా ఉన్నాయి. ఇది రెండో పాయింట్ అయితే ఇంకో మూడో పాయింట్ ఏంటంటే ఎవరైతే పేద పిల్లలు ఉంటారో ఈ పేద పిల్లలందరూ కూడా గ్యాదర్ చేసి వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే మంచి సిటీలు గట్రా ఉంటాయో ఆ నడి బొడ్డు మీద అక్కడ నిలబెట్టి వాళ్ళతోటి బెగ్గింగ్ చేస్తా ఉన్నారన్నమాట. ఈ ముఠా ఉంది. మన ఇండియాలో ఉంది. పోలీసులు చాలా సార్లు వాళ్ళందరూ కూడా హెచ్చరించారు కూడా. వాళ్ళందరూ పట్టుకొని శిక్షిస్తామని చాలా సార్లు చెప్పారు కూడా. దీని వెనకాల కూడా చాలా ఆపరేషన్ చేశారు. అప్పట్లో చాలా మంది దొరికారు కూడా. అయినా గాని కట్టుదిట్టం అవ్వట్ల. ఏదో విధంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు పాపం వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇలా అక్రమదారులతోటి వేరే ముఠాలకు అమ్మేసి వాళ్ళ నుంచి అయితే క్యాష్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ ఆ ముఠాలు ఏం చేస్తారు? ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్‌లో గట్టా వీళ్ళతో బెగ్గింగ్ చేయించడం ఇటువంటియన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అక్కడక్కడ జరుగుతా ఉన్నాయి. మాక్సిమం మన ఇండియాలో అయితే అయన్నిటిని కూడా నిర్మూలించారు గానీ ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఉన్నాయన్నమాట. సో, దీని మీదే ఏదైతే ఆర్‌పీఎఫ్ ఉందో ఈ రైల్వే మార్గంగా తీసుకెళ్ళినటువంటి సమయంలోని వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్న పిల్లలతోటి ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదు కదా! వేరేగా అమ్మేయడం, వేరే ఇంట్లోకి పని మనిషి కావాలంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం, వాళ్ళతో పని చేయించడం ఇటువంటియన్నీ కూడా మంచి పద్ధతి కాదు. చిన్న పిల్లలు చైల్డ్ యాక్ట్‌లోకి వస్తది. చైల్డ్ యాక్ట్‌లోనే అందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటదన్నమాట.
సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. మీ యొక్క పిల్లల్ని సంరక్షణగా ఉంచుకోండి. చాలా మంది వాళ్ళ యొక్క పిల్లల మీద దృష్టి పెట్టరు. వాళ్ళ యొక్క పిల్లల్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏ విధంగా గైడ్‌లైన్స్ ఇవ్వాలి. మీరు బయటికెళ్ళిన తర్వాత ఎవరైనా గాని ముక్కు, మొఖం తెలియని వ్యక్తులు అంటే అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి మీకు చాక్లెట్ ఇస్తాను, మీరు మా బైక్ ఎక్కండి, కొన్ని రకరకాల మాట్లాడితే వాళ్ళ నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి కొంచెం కౌన్సెలింగ్ ఇవ్వాలి పిల్లలకి. కొన్ని గైడ్‌లైన్స్ ఇవ్వాలి. వాళ్ళకి నేర్పించాలి. అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు మాట్లాడొద్దు. ఏమైనా ఇస్తే గనక తినవద్దు. దేన్ని ముట్టుకోవద్దని చెప్పేసి పిల్లలకి గైడ్‌లైన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నాకు తెలిసిన వ్యక్తి యొక్క పిల్లవాడు స్కూల్‌కెళ్ళినప్పుడు మిస్ అయ్యాడన్నమాట. ఎందుకు మిస్ అయ్యాడంటే ఇక్కడ ఎవరో దొంగతనం చేయలేదు. ఆ వ్యక్తిని ఆ పిల్లవాడిని కొట్టారని చెప్పేసి వాళ్ళ డ్యాడీ ఆ పిల్లవాడు స్కూల్‌కెళ్ళిన తర్వాత మనస్పర్ధకు గురయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేరే ప్లేస్‌కి. తర్వాత నెత్తికి ఆ పిల్లని తీసుకొచ్చారనుకోండి. సో దాన్ని పక్కన పెడితే ఈ మధ్య కాలంలో కిడ్నాప్ కూడా అవుతా ఉన్నారు. తిరుపతిలో గాని ఇటువంటి మన ఆంధ్రాలో చాలా ప్లేసులు చూసాం మనం. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసుకుంటా పోతా ఉన్నారు. చాలా మంది ఆడోళ్ళు ఒక టీమ్ కింద వచ్చి చేస్తా ఉన్నారు. సో చూసారు కదా మన మన సమాజంలోని ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్‌పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారన్నమాట వాళ్ళని. చాలా మంది తల్లిదండ్రులు విచ్చలవిడిగా వాళ్ళ పిల్లల్ని వదిలేస్తా ఉంటారు. బయట ఆడుకుంటున్నారు కదా! వాళ్ళు వచ్చేస్తారని చెప్పి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా ఉంటారు. కానీ అక్కడ పిల్లలు కిడ్నాప్ అయిపోతారు. పిల్లలు రాపోయేటప్పటికి పరిగెత్తున పోలీస్ స్టేషన్‌కెళ్ళి మా పిల్లలు రాలేదు, ఏమైపోయిందని చెప్పేసి కన్నీటి పరమంతో అవుతారన్నమాట. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఈ వీడియో రూపంగా అయితే అదే. మీ పిల్లల్నైతే సంరక్షణగా మీ సమక్షంలో ఉంచుకోండి. మీ పిల్లల్లో ఒకవేళ బయట ఆడుకున్నా గాని మీరు ఒక కన్ను వేయండి. ఆ పిల్లలు ఎక్కడ ఆడుతున్నారు, ఎక్కడికెళ్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఒక కన్ను వేయండి. ఒక కన్నేసేటప్పటికి వాళ్ళు మీ అండర్‌లో ఉన్నట్టుగా అర్థమవుద్దన్నమాట. మీకు ఒక భయం పోద్ది. ఒకవేళ కిడ్నాప్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నా గాని మీరు చూసే అవకాశం ఉంటదన్నమాట. అంతే కాకుండా మీరు ప్రయాణాలు చేసినప్పుడు కూడా మీ పిల్లల్ని వదిలేయకూడదు. ఏదైనా గుళ్ళకెళ్ళినప్పుడు కూడా మీ పిల్లల్ని వదిలేయకూడదు. మీ పిల్లలు ఎప్పుడు కూడా మీ ఎంట పెట్టుకొని ఉండాలన్నమాట. అటువంటి సమయాల్లో కూడా కిడ్నాప్ చేసే పార్టీ ఏం చేస్తది? మీ వీక్‌నెస్ చూసుకొని, అదును చూసుకొని, ఆ పిల్లల్ని ఎప్పుడైతే మీరు పట్టించుకోవట్లేదో అప్పుడు సైలెంట్‌గా అయితే భుజాన్నేసుకొని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇటువంటివి చాలా జరిగినియి. మీరు చూడొచ్చు రైల్వే స్టేషన్‌లోని గుళ్ళ దగ్గర ఇటువంటిట్లి దగ్గర కూడా జరిగినియి. సో ఇదంతా మీ అందరికి తెలుసు కూడా. సో అయినా గాని ఈ వీడియో ప్రధానంగా చేయడానికి ఏంటంటే మీ అందరికీ అలర్ట్ చేయడం కోసమే. చాలా మంది అలర్ట్ అయ్యి తగు జాగ్రత్తలు తీసుకుంటారని. ఎందుకంటే 120 మందిని సేవ్ చేశారంటే 120 మంది పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? మన సమాజంలోంచే కదా ఎళ్ళింది. ఎవరో కుటుంబంలోంచే కదా మిస్ అయిన వాళ్ళందరూ కూడాను. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ పిల్లలందరూ కూడా తగు రక్షణగా ఉంచుకోండి. వాళ్ళకి గైడ్‌లైన్స్ అన్నీ కూడా నేర్పించండి. బయటికెళ్తే గనక ఏ విధంగా ఉండాలి? బయట ఎవరెవరితో మాట్లాడాలి? ఎవరెవరితో మాట్లాడకూడదు? ఎవరిస్తే తినాలి? ఎవరిస్తే తినకూడదు? అనే విషయాలు ప్రతి దాని మీద కూడా అవగాహన వచ్చే విధంగా అయితే వాళ్ళకి క్లియర్ కట్‌గా చెప్పండి. అలా క్లియర్ కట్‌గా చెప్పడం వల్ల వాళ్ళకి అవగాహన పెరుగుతుంది. బయటి వ్యక్తులతో ఎవరితో కూడా మాట్లాడరు. ఎవరు ఇచ్చింది కూడా తినరన్నమాట. సో చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి అక్రమాల నుంచి ఎవరైతే మన ఆడియన్స్ అందరూ ఉన్నారో, మన వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తగు జాగ్రత్తగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేయండి. అటువంటి కామెంట్ చేయాలి తప్ప మీరు నన్ను ప్రశ్నించి ఈ న్యూస్ ఎక్కడ నీకు ఏదో సొల్లు చెప్తున్నావు, ఇంత లాగ్ లాగుతున్నావు. ఒక వీడియో చేయాలంటే ఒక వివరణ ఉండాలి. నేను ఇంత లాగ్ లాగుతున్నానంటే అర్థం ఏంటి? మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక విషయం జరిగింది. ఆ విషయం సంబంధించిన విషయాలన్నీ మీకు చెప్పాలి. షార్ట్‌కట్‌లో చెప్పేతే ఏముంది? ప్రతి విషయం కూడా పాయింట్ టు పాయింట్ చెప్తేనే కదా అది ఎంతవరకు కరెక్టో అనేది మీకు తెలుస్తుంది. సో మీకు కూడా అర్థమవుతుంది. అదే విధంగా మీరు తగు జాగ్రత్తగా ఉంటారని అలా ప్రతిది కూడా పాయింట్ టు పాయింట్ చెప్తానమాట. కొంతమంది ఒక 100 మంది కామెంట్లు చేసి దాంట్లో ఒక ఐదుగురో, నలుగురో ఉంటారన్నమాట. చాలా ఎంత లాగేస్తున్నావు నువ్వు అదేదో 2 ముక్కలో చెప్పేయొచ్చు కదని. 2 ముక్కల్లో ప్రతిదీ చెప్పేయచ్చమాట. 2 ముక్కల్లో ప్రతి విషయం చెప్పేయచ్చు. కానీ మీకు కనెక్ట్ అవ్వాలి. మీరు జాగ్రత్త పడతారని చెప్పేసి నేను వీడియో చేస్తాను. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రేయస్సుగా ఉండాలని చెప్పేసి వీడియో చేస్తాను. సమాజం మీద శ్రద్ధ ఉన్న వ్యక్తిగా అయితే ప్రతి ఒక్క బాగు గురించి అయితే ఈ వీడియోలు చేస్తా ఉంటానన్నమాట. సో మీరు కూడా అటువంటి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుందాం. చిన్నపిల్లలందరూ కూడా కాపాడుకుందాం. కిడ్నాప్ అయ్యే అవకాశం లేకుండా అయితే మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇవన్నిటిని కూడా కాపాడుకుందాం. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.